హే గాయ్స్, మేము గురు పౌర్ణమి రోజు పిఠాపురంలో కుకుటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత బయటకొచ్చి కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. ఇలాగా తాడున్నవైతే తీసుకున్నాను, ఎందుకంటే ముడుపు కట్టడానికి. ఆ తర్వాత పక్కనే ఉన్న పువ్వులు కూడా తీసుకున్నాను. నన్ను పువ్వులు తీసుకోమని చెప్పి మా వాళ్ళంతా ముందు నడుస్తున్నారు. ఈ పువ్వులు కొబ్బరికాయలు తీసుకునేసరికి లేట్ అయింది, అందుకే నేనైతే వెనకుండిపోయాను. నేనేమో వెనక నడుస్తుంటే వాళ్ళేమో ముందు నడుస్తున్నారు. వాళ్ళకి నాకు చాలా దూరం అయితే ఉంది. చూడండి, మా గ్యాంగ్ అంతా అక్కడ ఉంది. బ్యాగులు తగిలించుకుని ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారో. ఇక లాస్ట్గా ఒకసారి మళ్ళీ కుకుటేశ్వర స్వామి వారి ఆలయం బయట నుంచి చూపించాలని వీడియో అయితే తీసా. ఈ గుడి దగ్గర నుంచి 20 నిమిషాల పాటు నడుచుకుంటూ వెళ్తే దత్తుడి గుడి వస్తుంది. అందుకోసం మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. 20 మినిట్స్ పడుతుందని ఈజీగా చెప్పేశాను, కానీ నడుస్తుంటే మాత్రం కాళ్ళు అయితే విపరీతంగా నొప్పులు వచ్చేసాయి. అయినా సరే మా వాళ్ళు అయితే బాగానే నడిచారు. నేను ముందు వెనక నడిచిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళతో కలిసిపోయాను. అంత త్వరగా నడిచేసా. ఇక ఫైనల్గా దత్తుడి గుడికి అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ ఇక్కడ మాకు నుదుట తిలకాలు అయితే పెడుతున్నారు. అక్కడ బొట్టు పెట్టించుకున్న తర్వాత మేము లైన్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్తుండగా సడన్గా కొంతమంది అయితే కొట్టేసుకున్నారు. ఆ ఇన్సిడెంట్ చూసి నాకైతే చాలా భయమేసింది. ఎందుకంటే రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళిద్దరిని ఆపారు, లేకపోతే ఒకళ్ళు చనిపోతారనిపించింది. అంతలా కొట్టుకున్నారు. అక్కడ చూస్తున్న జనాలకి అదంతా ఒక సినిమా లాగా, అక్కడ ఏదో షూటింగ్ చేస్తున్నట్టుగా అనిపించింది. అంతలాగా వాళ్ళు అక్కడ స్పాట్లో 10 మంది పోలీసులు ఉన్నారు. వారు వచ్చి ఆపడం వల్ల ఆ గొడవ అయితే ఆగింది. లేకపోతే నిజంగా ఒకళ్ళైతే చనిపోతారనిపించింది. అంత సీరియస్గా కొట్టుకున్నారు వాళ్ళు. ఇంకా మేము దత్తుని దర్శనం చేసుకుందామని గుడిలోకి అయితే వెళ్ళాము. గుడి చూడండి, చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా లైన్ అనేది చాలా బాగుంది. ఎక్కడ తోసుకోవడం కానీ మధ్యలో దూరడం కానీ అవేమీ లేవు. చూడండి, జనం చూడండి ఎంతమంది వచ్చారు. ఇక్కడ 90% మహారాష్ట్ర వాళ్ళే ఉంటారు. ఒక 10% మాత్రం మన ఏపీ వాళ్ళు మాత్రమే ఉంటారు. మేము గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీయనివ్వలేదు. ఆ తర్వాత దర్శనం చేసుకొచ్చేసి మేము బయటకు వచ్చిన తర్వాత చెట్టు దగ్గర ఉన్న దత్తునికైతే ఒకసారి వీడియో తీసుకొచ్చా అని అడిగాను. పర్వాలేదమ్మా తీసుకోమన్నారు. మరో పక్కన తీస్తుంటే ఒక అతను తీయొద్దని చెప్పారు, అందుకే తీయలేదు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ చెట్టుకే కొబ్బరికాయ అయితే కట్టాలి, ముడుపు అనమాట. నేను ముందు నాకు తెలియక ఆ చెట్టు చుట్టూ ఉన్న రింగ్ ఉంది చూసారా, ఈ వైట్ కలర్ రింగ్, ఈ రింగ్కి అయితే కట్టేశాను. మా అమ్మ తర్వాత చెప్పింది చెట్టు కట్టాలని. ఆ కట్టిన ముడుపు మళ్ళీ నా చేతులతో నేను ఇప్పుతుంటే నాకైతే చాలా బాధగా అనిపించింది. ఆ ఇప్పింది మళ్ళీ నేను చెట్టుకున్న తాడుతో చెట్టుకి కట్టేశాను. అప్పుడు కానీ నాకు మనశ్శాంతిగా అనిపించలేదు. ఎందుకంటే చాలామంది చెట్టు తాడు అందక వాళ్ళు ఆ చుట్టూ కట్టేస్తున్నారు. నేను ఇలా చుట్టూ కట్టాలనుకుని చుట్టూ కట్టేశాను, కానీ అది రాంగ్ అని అర్థమైంది. మళ్ళీ చేయకూడదు, క్షమించు దేవుడా అని దేవుడికి దండం పెట్టుకుని ఆ ముడుపు ఇప్పేసిన తర్వాత మళ్ళీ ఆ చెట్టుకే కట్టాక నాకు మనశ్శాంతిగా ఉంది. చెట్టుకి ముడుపు కట్టేసి మనసు కొద్దిగా ప్రశాంతంగా పెట్టుకున్న తర్వాత మేము బయటకు వస్తుంటే మాకైతే ప్రసాదం ఇచ్చారు. ఇక్కడ గుళ్ళో ఎంట్రింగ్ ఒక సైడు, ఎగ్జిట్ ఒక సైడు చేశారు. అదైతే చాలా బాగా అరేంజ్ చేశారు, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక్కరు కూడా ఇబ్బంది పడలేదు, అంతగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేది చేశారు. నాకైతే బాగా నచ్చింది. ఇదైతే గుడి బ్యాక్ సైడ్ ఉన్న చుట్టూ సరౌండింగ్స్ మాత్రం నేను తీసాను అనమాట. చూడండి, ఇక్కడ అన్ని వస్తువులు అమ్ముతారు. ఇక్కడైతే దత్తుడికి సంబంధించిన పుస్తకాలు, బట్టలు, తినేవి అన్ని వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతారు. మనకు కావాలంటే కొనుక్కోవడమే. దత్తుడి గుళ్ళో మాకు దర్శనం అయిపోయేసరికి టైం అయితే 11:30 అయింది. మేము ఇంకా భోజనం కోసం లైన్ అయితే పెట్టేశాము. చూడండి, ముందే వచ్చి కూర్చోవడం వల్ల లైన్ అయితే చాలా తక్కువగానే ఉంది. ఇంకా భోజనం పెట్టడానికి దేవుడికి నివేదన హారత ఇవి ఇచ్చేసిన తర్వాత మనకైతే భోజనం పెడతారు. ఒక 10 నిమిషాలు అయితే ఇక్కడ వెయిట్ చేసాం. తర్వాత డైరెక్ట్గా లోపలికి అయితే అలౌ చేశారు. నార్మల్గా ఇక్కడ గుళ్ళోని ఫింగర్ ప్రింట్ అయితే తీసుకుంటారు. ఆ రోజు జనం ఎక్కువ వస్తారు కాబట్టి తీసుకోలేదు. ఫుడ్ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బిర్యానీ, లడ్డు, మళ్ళీ బజ్జీ, ఇంకో లడ్డు, రైస్, సాంబారు, అలాగే ఒక మిల్ మేకర్ కర్రీ ఒకటి వచ్చింది. చాలా అంటే చాలా బాగున్న టేస్ట్. మేమందరం ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత ఇక్కడ మజ్జిగ కూడా ఇచ్చారు. అది తాగేసి బయటకైతే వచ్చేసాము. అక్కడి నుంచి ఒక 10 మినిట్స్ నడిస్తే మాకు బస్ స్టాండ్ అనేది వచ్చింది. అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోయాము.
పిఠాపురం దత్తుని గుళ్ళో నిత్యం అన్నదానం అయితే చేస్తారు. ఒక్కరోజు కూడా భోజనం పెట్టకుండా ఉండరు, డైలీ భోజనం పెడతారు. మా ఎంటైర్ డే అన్నది ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.